అందరికీ నమస్కారం అండి. కే తాయారమ్మ గారి ఇంద్రధనస్సు సీరియల్ 12వ భాగంతో మీ ముందుకొచ్చాను. ఇంతవరకు నడిచిన కథ. సుప్రసిద్ధ సినిమా నటుడు మధుచంద్ర నివాస భవనం పేరు ఇంద్రధనస్సు. కొత్త నటీనటుల ఎంపిక సమయంలో నీలను చూస్తాడు మధుచంద్ర. ఆమెకు తన ఇంటిలోనే బస ఏర్పాటు చేస్తాడు. ప్రహ్లాదరావు గారి సినిమాలో నీల మధుచంద్ర నటిస్తారు. దీప్తికి భరత్తో వివాహం అవుతుంది. మధుచంద్ర తొలి దినాల జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోతాడు. తండ్రి లేని మధుచంద్రకు దివాకర్ రావు గారు ఆదరించి చదువు చెప్పిస్తారు. తర్వాత ఉమాపతి గారి అండతో సినిమా నటుడు అవుతాడు. ఉమాపతి గారి కూతురు ఇందులేఖని మధుచంద్ర వివాహం చేసుకుంటాడు. నీల ఇంద్రధనస్సు నుండి తప్పించుకుపోవాలని విఫల ప్రయత్నం చేస్తుంది. శిల్ప మేడ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. సినిమాల్లో నటించడం కోసం నీల తహతహలాడిపోతుంది. నీల గర్భవతి అని తెలుస్తుంది. కారణం ఎవరో తెలియదంటుంది. తానెవరో చెప్పమని నిలదీసి మధుచంద్రని అడుగుతుంది నీల. అవాక్కైపోయాడు మధుచంద్ర. నీల బ్రతుకుని సరిదిద్దడం తన తరం కాదనుకున్నాడు. ఆ పిల్లకు స్థానం ఇవ్వాలని, కన్నబిడ్డల సాకాలని అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. ఆ పిల్లని తను ఎంత దగ్గరికి చేర్చాలనుకున్నా ఆ పిల్ల మాత్రం అంత దూరంగా జరిగిపోతున్నది. తన ఇంట్లోనే తన కళ్ళ ముందే అనామధేయంగా జీవిస్తున్నది. ఈ సమాజానికి తను ఏం చెప్పగలడు? పతంజలి చేసిన అవమానం అతని మనస్సు నుండి తొలగిపోలేదు. నడిరేయి దాటింది. ఆలోచనలతో మధుచంద్ర బుర్ర వేడెక్కిపోతోంది. మర్నాడు ఉదయం 5 గంటలకే షూటింగ్కి హాజరు కావాలి. ఇప్పటికే తన నుంచి ఎన్నో పిక్చర్లు వెనకబడిపోయాయి. తన ముందున్న బల్ల మీద మందు సీసాలున్నాయి. నిజానికి తను ఎక్కువగా మత్తు పదార్థాలు సేవించడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తప్పదు. సోడా క్లిక్మనిపించాడు. మందు గ్లాసులోకి పంపాడు. తాగాడు. 1 కాదు 2 కాదు, ఎన్ని గ్లాసులు తాగాడో లెక్కలేదు. ఒళ్ళు తూలుతున్నది. తడుముకుంటూ వెళ్ళి మంచానికి అడ్డంగా పడిపోయాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో మధుచంద్ర కారు రాధికా స్టూడియో వైపుగా సాగిపోతున్నది. అప్పటికే అందరూ సిద్ధంగా ఉన్నారు స్టూడియో దగ్గర. అతను కారు దిగి వడివడిగా లోపలికి నడిచాడు. అతను ఆఫీస్ రూమ్లో డైరెక్టర్ శ్రీరాజును కలవడానికి వెళ్తూ ఉండగానే అమ్మాయి ఫెడీమని గుడ్డుకొని సారీ సార్ అంది విలాసంగా నవ్వుతూ. క్షణకాలం ఆగి ఒక్కసారి ఆ అమ్మాయి వైపు చూశాడు మధుచంద్ర. ఆ అమ్మాయి వేషధారణ జిగుప్స కలిగించింది మధుచంద్రకి. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చింది. క్రితంసారి ఏదో సినిమాలో తనతో కలిసి క్లబ్ డాన్స్ చేసింది. వయస్సు 20 ఉంటాయి. పేరు గుర్తులేదు. బంగారం లాంటి బతుకుల్ని ఎలా పాడు చేసుకుంటున్నారు వీళ్ళు. ఆ అమ్మాయిని తప్పించుకుని లోపలికి నడిచాడు మధుచంద్ర. ఓయబ్బో, సుకుడు కాబోలు. ఇంట్లోనే పడుచుపిల్లని పెట్టుకుని రాసలీలలు సాగిస్తున్న ఈయన గారికి హేళనగా అంటున్న ఆ పిల్ల మాటలు మధుచంద్ర కర్ణపుటాలని తాకాయి. ఇంకా ఎవరివో నవ్వులు కూడా వినిపించాయి. వేదాంతంతో కూడిన నవ్వు వెలిగింది మధుచంద్ర పెదవుల మీద. వడివడిగా అడుగులు వేస్తూ శ్రీరాజును సమీపించాడు. సార్, మీకోసం పడిగాపులు కాసేసరికి మా తల ప్రాణాలు తోకకొస్తున్నాయి. మీరు లేని సీన్లన్నీ తీసేసాం. ఇంకా మీతో తీయవలసినవే మిగిలిన్నాయి. 2-3 రోజులు మీరు వరుసగా వస్తే పూర్తవుతాయి అన్నాడు ఏడుపు మొహంతో. నిర్మాత, దర్శకుడు కూడా అతనే. ఇప్పటికే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడు పిక్చర్ మీద. తప్పకుండా వస్తాను నవ్వుతూ సమాధానం చెప్పాడు మధుచంద్ర. ఇంతలో యువ హీరో కిషోర్ ఇందాకటి అమ్మాయితో కలిసి వస్తున్నాడు. ఆ అమ్మాయి అతని భుజం మీద వాలిపోయి ఏదో జోక్స్ చేస్తోంది. అతను పగలబడి నవ్వుతున్నాడు. మధుచంద్ర ఒంటి మీద తేళ్లు జెరుళ్ళు పాకినట్టు అనిపించింది. కిషోర్ ఎంత వాడయ్యాడు. ఒకప్పుడు స్టూడియోల చుట్టూ తిరుగుతూ బాధలు పడ్డాడు. తర్వాత తను నిర్మించబోయే ఇందులేఖ ప్రొడక్షన్లో అవకాశం ఇచ్చాడు. బాగా చదువుకున్నవాడు కదా అని తనకి ఎంత గౌరవం ఉండేది అతని మీద. కానీ అతను కూడా బాగా ఎదిగిపోయాడు. ఫీల్డ్కి కావలసిన లక్షణాలన్నీ వచ్చాయి. ఒక్కొక్కప్పుడు ప్రజలు ఒక్కొక్క బెర్రి ఎత్తుతూ ఉంటారు. ఇప్పుడు ప్రజానీకం కిషోర్ కోసం బెర్రెత్తిపోతోంది. పిక్చర్ల మీద పిక్చర్లు వచ్చి పడుతున్నాయి అతనికి. ఈరోజు షూటింగ్లో తనతో కలిసి నటించబోతున్నాడు. ఎప్పుడో తనకు దూరమైన కొడుకు తనకు లభ్యమవుతాడు. అది తెలిసిన తండ్రిగా తను వాత్సల్యపూరితంగా అతన్ని కౌగిలించుకోవాలి. ఇది సన్నివేశం. ఎందుకో కిషోర్ని చూస్తూ ఉంటే తను అలా నటించగలడా అనిపిస్తున్నది. మేకప్ మ్యాన్ అంజిబాబు వచ్చి చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఇప్పుడు నటించబోయేది పెద్ద పోలీస్ ఆఫీసర్ పాత్ర. నవ్వుతూ అతన్ని అనుసరించాడు మధుచంద్ర. నీలకి నెలలు నిండుతున్నాయి.
ఒంటికి నీరు పట్టి అందంగా మెరిసిపోతున్నది. మత్స్యగంధి కథ జ్ఞాపకం వచ్చింది ఆమెకి. ఎప్పుడూ తాత చెప్తూ ఉండేవాడు ఆ కథని. ఓ మహారాజు వచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆమెని. కానీ తనని దాదాపు ఇంట్లో ఎవరూ మాట్లాడడం లేదు నీలతో. దీప్తి నీలను చూస్తేనే చిత్కారం చేస్తోంది. భరత్ హేళనగా నవ్వుతాడు. సీతాలు నాయర్ కూడా మునుపట్లా మాట్లాడడం లేదు. తను ఏం తప్పు చేసింది? వెచ్చని నీటి బిందువులు జారిపడ్డాయి నీల కన్నుల నుండి. ఆకలి దహించుకుపోతోంది. ఒంట్లో నిస్సత్తువ ఆవరించుకుంటోంది. మెల్లగా నడిచి వంటింట్లోకి వెళ్ళింది. కానీ అక్కడ ఏమీ లేవు. అన్నీ కడిగి బోర్లించి ఉన్నాయి. ఆ రోజు మధుచంద్ర భోజనానికి రానన్న సంగతి గుర్తుకు వచ్చింది. అందుకే నాయర్ అన్నీ ఖాళీ చేశాడు. తను తిన్నా తినకపోయినా ఎవరికీ అక్కర్లేదు. అసలు తనెవరు? నిస్తారణగా సోఫాలో కూలబడింది. 10 గంటలు కొట్టింది గోడ గడియారం. ఇంతలో వీధిలో కారు ఆగిన చప్పుడైంది. మధుచంద్ర వచ్చినట్టున్నాడు. టక్టక్మని బూట్ల శబ్దం చేస్తూ మేడమెట్లు ఎక్కి వస్తున్నాడు మధుచంద్ర. ఎదురుగా సోఫాలో కూర్చున్న నీల కనిపించింది. పాపా, భోంచేశావా? నీలను సమీపిస్తూ అడిగాడు మధుచంద్ర. సజల నయనాలెత్తి మధుచంద్ర వైపు చూసి అంతలోనే చేతుల్లో మొహం దాచుకుని తన గదిలోకి తాను వెళ్ళిపోయింది నీల. మధుచంద్ర గుండె దేవినట్లయింది. ఏదో అర్థమైన వాళ్ళ కనుబొమ్మలు ముడివేసి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. చాలాసేపు షవర్ శబ్దం వినిపిస్తూనే ఉంది. నీల ఇంటి పైకప్పు కేసి చూస్తూ నిష్ఠారణగా పడుకుని ఉంది. ఇది ఏ జన్మలో చేసిన పాపమో? ఈ దుస్థితికి కారణభూతులెవరు? బంగారు పంట పండవలసిన బ్రతుకు కాలి బూడిదైపోయింది. కన్నీళ్లు చెక్కిళ్ల మించి జారిపోతున్నాయి. ఇంతలో సన్నని అడుగుల సబడి వినిపించి అటువైపు తిరిగింది నీల. పాల గ్లాస్ పట్టుకుని నిలబడి ఉన్నాడు మధుచంద్ర. క్షణకాలం అలా చూస్తూ ఉండిపోయింది. పాపా, ఈ పాలు తాగు. నీ భోజనాది విషయాలు పట్టించుకోకపోవడం నాదే తప్పు. ఎప్పుడూ బిజీగా ఉండే నేను ఇంటి సంగతులనే పట్టించుకోలేకపోతున్నాను. లే పాపా. నీల లేచి కూర్చుంది. ఆ పక్కనే కూర్చుని ఆమెకు గ్లాసు అందించాడు. గ్లాసు అందుకొని ఆమె మధుచంద్ర కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళు వాత్సల్యాన్ని కురిపిస్తున్నాయి. నీల కరిగిపోయింది. ఇది ఏనాటి బాంధవ్యం? సారీ. మీరు పెదవులు అదురుతూ ఉండగా ఒక్కొక్క అక్షరాన్ని పలికింది. పర్వాలేదు పాప, తీసుకో. ఆమె తల మీద చేయి వేసి నిమరసాగాడు ఆప్యాయంగా. ఖాళీ గ్లాసు బల్ల మీద పెడుతూ, మీరు నిద్రపోండి సార్ అంది నెమ్మదిగా. ఇప్పుడు ఆమె కాస్త సేద తీరింది. మొట్టమొదటిసారిగా మధుచంద్ర మీద ఓ అనిర్వచనీయమైన భావం కదలాడింది. ఈ వ్యక్తిన ఇన్నాళ్ళు తను నిరసనగా చూసింది. మనుషుల మనస్తత్వ పరిశీలన చేయడం ఎవరికీ సాధ్యం కాదేమో. పాప, ఒక్క విషయం చెప్పు. దీనికి కారకులెవరూ చెప్పకపోయినా బాధలేదు. కానీ ఆడవాళ్ళకి ఇలాంటి సమయాల్లో ఎన్నో కోరికలుంటాయంటారు. నీకేమైనా కోరికలున్నాయా పాప? ఇలాంటి విషయాలు సహజంగా తల్లి అడుగుతుంది. కానీ నీకు తల్లి తండ్రి అన్నీ నేను అయినప్పుడు అడక్క తప్పలేదు. మీరు నాకు తండ్రా? మనసు దాటి పెదవుల మీద నర్తించాయా మాటలు. తండ్రి లాంటి వాణ్ణి కనులు వాల్చి సమాధానం చెప్పాడు మధుచంద్ర. ఆ ఇంట్లో ప్రవేశించిన మొదలు ఇదే ఇంద్రజాలం. దీన్ని విప్పడం తనకు సాధ్యపడడం లేదు. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు మౌనం రాజ్యం చేసింది. పాప, ఆప్యాయతని రంగరించుకున్న పిలుపది. నీల క్షణకాలం మధుచంద్ర ముఖంలోకి చూసి, ఏం ప్రశాంత వాతావరణంలోనైనా కొద్ది కాలం గడపాలని ఉంది సారు అంది. అలాగే, పంపిస్తాను పాప. నిశ్చలత నిండిన హృదయంతో తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు మధుచంద్ర. ఒక్కసారి అతని ఎదలో ఇందులేఖ జ్ఞాపకాలు కదిలే. ఇలాంటి సమయాల్లో ఇందులేఖని కాశ్మీరం, ఊటీ తీసుకెళ్లాడు. భద్రాచలం అడవుల్ని చూపించాడు. సీతాదేవిలా నన్ను అడవుల్లో వదిలిపెట్టకండి అంటూ నవ్వేది ఇందులేఖ. కానీ ఇందు తనని శాశ్వతంగా వదిలి వెళ్ళింది. దానికి ఏ దైవాన్ని నిందించాలి? కన్నుల్లో సన్నని తడి మెరుస్తూ ఉండగా, పాప వస్తాను, నిశ్చింతగా నిద్రపో అంటూ అట నుండి కదిలాడు మధుచంద్ర. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? వినతేనా? వినతి, ఎలా ఉన్నావు? శివరాణి ఎలా ఉన్నారు? నీతో ఓ ముఖ్యమైన పని ఉంది. 2-3 రోజుల్లో వస్తాను అంటూ ఫోన్ టక్కును పెట్టాడు మధుచంద్ర. ఉదయం 6 గంటలైంది. ఆ రోజు 2-3 షూటింగ్లు హాజరు కావాల్సింది. మధుచంద్ర బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వచ్చినట్లుగా ఉంది. అయినా తప్పదు, వెళ్ళాలి. లేచి అరగంటలో తయారై వెళ్ళాడు. దీప్తి, భరత్ కాశ్మీర్ వెళ్లారు. 4 రోజులు తిరిగి వస్తామని. నీలని
ముఖాల కనిపెట్టి ఉంటున్నాడు మధుచంద్ర. రాత్రి 1 గంట ముందే వస్తున్నాడు. తనతో పాటే ఆమెకు కూడా భోజనం పెట్టిస్తున్నాడు. ఆమెకు రోజులో 4-5 సార్లు కొబ్బరి నీళ్ళు ఇయ్యమని చెప్పాడు నాయర్తో. ఇప్పుడు కాస్త తేరింది నీల. 4 రోజులు గడిచాయి. ఆ రోజు మధుచంద్ర నీలతో అన్నాడు, పాపా, వేగంగా తయారవు, మనం ఒక చోటుకి వెళ్దాం, సూట్ కేసులో బట్టలు కూడా సర్దుకో. నీల మొదట ఆశ్చర్యపోయినా తర్వాత గ్రహించింది తన కోరిక మధుచంద్ర ఈరోజు తీర్చబోతున్నాడని. కొంతకాలం ఎక్కడైనా స్వేచ్ఛగా ఉంటే బాగుంటుంది, తర్వాత సంగతి ఆలోచించుకోవచ్చు అనుకుంది మనసులోనే. రా పాపా. ముందు మధుచంద్ర నడుస్తూ ఉండగా వెనక మందగమనంతో అతన్ని అనుసరిస్తున్నది. ఇంద్రధనస్సు ముందున్న కారులో ఎక్కారు ఇద్దరు. కారు వెంటనే పరుగులంకించుకుంది. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. మధుచంద్ర మాత్రం మాటిమాటికి నీలవైపు చూస్తున్నాడు. ఇక ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని. కానీ నీల నిశ్చితంగా సీటుకు చేరబడి కూర్చుంది. తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు మధుచంద్ర. కారు 3 గంటల ప్రయాణం అనంతరం వినతి ఆశ్రమ పాఠశాల ముందాగింది. రండి రండి, వీళ్ళని చూస్తూనే సాధారణంగా ఆహ్వానించింది. ఇద్దరూ ఆమె వెంట లోపలికి నడిచారు. అక్కడ శివరాణి ఉంది. ఓ పాత చీర కట్టుకుని మొక్కలకి గొప్పు తవ్వుతున్నది. ఆమె ముఖంలో మునుపటి కళ ఉన్నట్టు కనిపించలేదు మధుచంద్రకి. ఏ మనిషినైనా ఆశ జీవింపచేస్తుంది. ఆ ఆశే నశించినాడు మనిషి మనుగడకే భంగం వాటిల్లుతుంది. ఒకప్పటి మహానటి నేడిలా మరి ఊహించలేకపోయాడు మధుచంద్ర. మధు, బావున్నారా? కడుక్కున్న చేతులు గుడ్డతో తుడుచుకుంటూ వచ్చి ప్రశ్నించింది శివరాణి. బావున్నాను. మరి మీరెలా ఉన్నారు? చిన్నగా నవ్వుతూ ప్రశ్నించాడు మధుచంద్ర. ఇదిగో చూస్తున్నారుగా. పేలవమైన నవ్వు వెలిగింది శివరాణి పెదవుల మీద. కొద్దిసేపు అవి ఇవి మాట్లాడుకున్నారు. చల్లని పానీయాలు తెచ్చి ఇచ్చింది వినతి. అది ఓ ఆశ్రమం. అనాథ పిల్లలు, అభాగ్యులైన మహిళలు ఎందరో ఉంటారక్కడ. అందులో విద్యా విభాగం వేరు. అందులో చిన్నపిల్లలు చదువుకుంటారు. స్త్రీలు చేతి పనులు, తోట పనులు మొదలైనవి చేస్తూ ఉంటారు. తమ భేదాలు లేవిక్కడ. వినతి వాళ్ళని అంతటా తిప్పి చూపించింది. ఆ వాతావరణం ఎంతో నచ్చింది నీలకి. నీల గురించి అంతా వివరంగా చెప్పి కొంతకాలం ఆమెని ఇక్కడ ఉంచుతానని చెప్పాడు మధుచంద్ర. వినతి సంతోషంగా అంగీకరించింది. ఆమెకి మధుచంద్ర మీద ఎనలేని గౌరవాదులు ఉన్నాయి. పాపా, నేను వెళతాను. నీకు ఏది కావలసినా నాకు ఫోన్ చెయ్యి అంటూ లేచాడు మధుచంద్ర, వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ. నీల కన్నుల్లో సన్నని నీటితెర కదిలింది. ఇద్దరూ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరేమో అన్నంతగా అనుభూతి చెందారు. కొద్ది క్షణాలు అలా నిల్చొని తర్వాత ఒక్కసారి వెనుదిరిగి వడివడిగా అడుగులు వేస్తూ కారు వైపుగా సాగిపోయాడు మధుచంద్ర. ఇలా ఎంతసేపు నిలబడిపోయిందో నీల. రామ్మ లోపలికి అన్న వినతి పిలుపుతో వాస్తవంలోకి వచ్చి ఆమె వెంట లోపలికి నడిచింది. మధుచంద్ర వారం రోజులకోసారి నీలను చూసి వస్తున్నాడు. 2 రోజులకోసారి ఫోన్ చేస్తున్నాడు. పాపా ఎలా ఉన్నావు అంటూ. నీల లేని వెళ్తి కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఇంద్రధనస్సే బోసిపోయిందా అనిపిస్తోంది. ఓసారి మళ్ళీ నీలను తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచగలడా తను? ఆ బిడ్డకు తండ్రి ఎవరని చెప్తాడు? ఎంత తెలివితక్కువగా ప్రవర్తిస్తోంది నీల. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో నటించింది. ఏ సందర్భంలోనైనా ఎవరితోనైనా మరి ఊహించలేకపోయాడు. ఈ విషయం జుగుప్సగా అనిపించింది. బిడ్డ పుట్టిన తర్వాత తండ్రిని నిర్ణయించాలి. 3 నెలలు గడిచాయి. షూటింగ్లు, హడావిళ్ళు. చాలా బిజీగా ఉన్నాడు మధుచంద్ర. ఓ రోజు ఉదయం 6 గంటలకు ఫోన్ చేసి చెప్పింది వినతి. నీల తెల్లవారుజామున 4 గంటలకు పండంటి మగపిల్లవాడిని ప్రసవించిందని. మధుచంద్ర నేత్రాలు ఆనంద బాష్పాలు రాలాయి. ఇది ఏనాటి అనుబంధం? ఆ రోజు షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు. తాను రాలేనన్నట్టు అందరికీ ఫోన్లో చెప్పాడు. క్షణాల్లో తయారై వినతి ఆశ్రమానికి బయలుదేరాడు. అతని ముఖంలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. చాలా రోజుల తర్వాత తమ ఇంట్లో చంటిబిడ్డ. అంతలోనే అతని ముఖంలో నీడలు తారట్లాడాయి. ఆ బిడ్డ తన ఇంట్లో ఎందుకుంటాడు? ఆ బిడ్డ ఎవరి బిడ్డ? నీల ఎవరంటే సమాధానం చెప్పలేకపోతున్నాడు తను. ఇంకా బిడ్డ సంగతి ఏం చెప్పగలడు? ఆలోచనల మధ్య ఆశ్రమం చేరుకున్నాడు. రండి రండి, సాదరంగా ఆహ్వానించింది వినతి. ఆమె వెంట నడిచాడు మధుచంద్ర. వినతి ఓ విశాలమైన గదిలో తీసుకెళ్ళింది మధుచంద్ర. అక్కడ ఓ వార బెడ్ మీద పడుకుని ఉంది నీల. ఆమె పక్క పొత్తిళ్లలో ముద్దుగా బొద్దుగా పడుకుని ఉన్నాడు బాబు. పాపా, ఎలా ఉన్నావు? నీల దగ్గరగా ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ ప్రశ్నించాడు మధుచంద్ర. నీరసంగా నవ్వింది నీల.
ఆ నవ్వు వెనకాల కొండంత గుండె ధైర్యం ద్యోతకమవుతోంది. కానీ మధుచంద్ర హృదయం ఇంకొక విధంగా పరిభ్రమిస్తోంది. బిడ్డని నీల నుండి దూరం చేసి అదొక పీడకల్లా మరిచిపోమ్మని, ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్తు కలిగించాలని ఉంది. ఈ విధంగానైనా తను నీలకి మేలు చేయగలిగితే చాలు. పాప, క్షణకాలం తటపటాయించి ఈ బిడ్డ నీ దగ్గర ఉండడం అంత శ్రేయస్కరం కాదు. నీ భవిష్యత్తుకే భంగం వాటిల్లుతుంది. అందుచేత వాణ్ణి ఈ ఆశ్రమంలో ఉంచుదాం. వినతి వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుతుంది. వాడి పేర కొంత డబ్బు ఇస్తాను ఆశ్రమానికి, ఏమంటావు? వీల్లేదు. నా బిడ్డని నేనే పెంచుకుంటాను. నన్ను మా తాత దగ్గరికి నీలయమ్మ చెరువు పంపించేయండి. బిడ్డని దూరం చేసుకోలేను. నా జీవితం ఈ వాతావరణం వద్దు. పెదవులు అదురుతూ ఉండగా ఉన్మాదిలా ఊగిపోతూ అన్నది నీల.